హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటి ఏటుకుంటున్నాను అని అనుకుంటున్నారు, అదే బఠానీలు అండి. అయితే ఇతని దగ్గరే నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇతని దగ్గర అయితే కొంటాను. ఎందుకంటే ఇతను నాకు గత 30 సంవత్సరాలుగా అయితే తెలుసు అనమాట. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అతను అప్పటికి అలాగే ఉన్నారన్నమాట. నేను చాలా చేంజ్ అయ్యాను, కానీ అతనిలో మాత్రం ఎటువంటి చేంజ్ కనిపించలేదు. నేను అదే చెప్తున్నాను, రవణ, నేను 30 సంవత్సరాలుగా చూస్తున్నాను. నా చిన్నప్పటికి ఇప్పటికి నువ్వు అలాగే ఉన్నావు, నేను చాలా మారాను రవణ అంటే అతను నవ్వుతున్నారన్నమాట. ఎందుకంటే అతనికి అందరూ వేస్తారండి ఇక్కడైతే. ఎందుకంటే అతను చిరాకు పడరు. ఇంకొంచెం ఇవ్వు అన్న కూడా అతను ఇస్తారనమాట. అందుకే ఎంతమంది వచ్చినా ఇక్కడ వాళ్ళు ఎవరికి వేయరు, ఆ రవణకే వేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే అమ్మ అయితే పులిహోర చేస్తుంది. ఎందుకంటే మా తమ్ముడు అయితే వస్తున్నాడు అనమాట. మా తమ్ముడు చెప్పాడు, అమ్మ పులిహోర చేయవా అని చెప్పేసి అన్నాడు. అందుకని అమ్మ అయితే పులిహోర చేస్తుంది. మా తమ్ముడు అంటే మా అమ్మకి చాలా ఇష్టం. ఎందుకంటే మేము ముగ్గురు ఆడపిల్లలు, నా తర్వాత అయితే తమ్ముడు అనమాట. మాకు కూడా మా తమ్ముడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే లాస్ట్ వాడు కదా, అందులోని నా తర్వాత కదా, ముగ్గురు తర్వాత అబ్బాయి కాబట్టి చాలా ఇష్టం అనమాట. ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ పులిహోర చేయడంలో చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి. ఈ స్టూడెంట్ అని ఎందుకంటున్నానంటే ఒక్కొక్క దాంట్లో రాణిస్తారు కదా, అదేవిధంగా మా అమ్మ అయితే పులిహోరలో మా అమ్మకి 100కి 100 మార్కులు వేయచ్చు అనమాట. అంత బాగా చేస్తుంది పులిహోర. ఇక్కడ మా ఫ్యామిలీలో కూడా ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా ఒక 70 నుంచి 100 వరకు మందికి వండాలి, పులిహోర చేయాలన్నా కూడా మా అమ్మనే చేయమంటారు. అంత ఇష్టం మా పెద్దమ్మల పిల్లలకు కానీ మా వదినలకు కానీ. మీరే చేయండి అత్తయ్య, మీరే చేయండి అమ్మ అని చెప్పేసి అంటారు. అంత ఇష్టం అనమాట మా అమ్మ చేసే పులిహోర, చింతపండు పులిహోర అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి బాగా చేస్తారు అంటారు కదా, అందులో పులిహోర అయితే మా అమ్మ చాలా బాగా చేస్తారు. మళ్ళీ బిర్యానీ అది అయితే మేమే చేస్తాం తప్పించి మా అమ్మ నేను చేయనమ్మా, నాకు రాదు అని అనేస్తుంది అనమాట. పులిహోర చేస్తారు. మా బాప వచ్చేసరికి మా బాప అయితే బూర్లు అరిసెలు అయితే మా బాప చాలా బాగా వండుతారు. ఈసారి శ్రీకాకుళం వెళ్ళినప్పుడైతే కన్ఫామ్గా మీకు ఏదో ఒక వీడియో, బూర్లైనా అరిసెలైనా ఏదో ఒక వీడియో చేసి అయితే చూపిస్తాను. అంటే వాళ్ళకి ఖాళీ ఉండదు కదా, ఖాళీ ఉన్నప్పుడైతే ఏదో ఒక, అంటే మా ఊర్లో అయితే మా వీధిలో ఏ ఫంక్షన్ అయినా, అంటే శ్రీమంతాలు కానీ లేకపోతే పెద్దల భోజనాలు కానీ అవి ఏం జరిగినా కూడా మా బాప కన్ఫామ్గా బూర్లు ఉండాలి. మా బాప చేత వండిస్తారనమాట. అంత బాగా వండుతుంది అనమాట. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మా బాప చేసిన బూర్లకి అనమాట. ఇక్కడ ఏంటంటే పులిహోరకి అమ్మ అన్నీ తాలింపు పెట్టుకుంటుంది. అదే శనగపప్పు, మినపప్పు, పలుకులు, ఇంకేంటంటే ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి అయితే మా అమ్మ తాలింపు పెట్టుకుంది. దాని తర్వాత ఏంటంటే పచ్చిమిరపకాయలు, అల్లం, పచ్చి కరివేపాకు అనమాట. అదేటోనండి మేము చాలాసార్లు ట్రై చేసాం, కానీ మా అమ్మ చేసేంత టేస్ట్ అయితే రాలేదు మాకెందుకో. అదేటో ఎన్నిసార్లు నేర్చుకున్నాను, కానీ నేను మా ఇద్దరు అక్కలు కూడా నేర్చుకున్నాం, కానీ మా అమ్మ చేసేంత టేస్ట్ అయితే రాలేదు. అయితే తాలింపు అంతా వేగిన తర్వాత ఏం చేసిందంటే ఆ రైస్లో అయితే వేసింది. ఇప్పుడు ఏం చేసిందంటే చింతపండు ఫస్ట్ నానబెట్టుకున్నారు కదా, ఆ చింతపండుని గుజ్జు మొత్తం తీసి ఆ చింతపండు పులుపు బాగా ఉడకాలన్నమాట. అందులోనే కొంచెం పసుపు కూడా వేసేస్తారు. ఇదేంటో కానీ కొన్న పసుపులు అదే కలర్ అయితే రాలేదండి, కొంచెం కలర్ అయితే తక్కువగా ఉంది. అందుకని మా అమ్మ ఫీల్ అయింది, అయ్యో కొంచెం కలర్ తక్కువగా ఉందంటే పర్లేదులే అమ్మ ఏముంది అని చెప్పేసి మేము అన్నాం అనమాట. దానికి సరిపడినంత పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసారు. దాని తర్వాత ఒకటి అలాగే దానికి ఏటేటి కావాలో అవన్నీ అయితే వేస్తున్నారు. ఫైనల్గా అయితే పులుపు అయితే ఉడికిపోయింది. ఉడికిపోయిన పులుపుని మనం తాలింపు అవన్నీ వేసాం కదా, అందులో అయితే వేస్తారనమాట. చూడండి బాబు, నేను శ్రీకాకుళమే అనుకున్నాను. శ్రీకాకుళం కన్నా కూడా ఘోరంగా అయితే ఇక్కడ ఎండలు ఉన్నాయన్నమాట. చాలా అసలు బయటికి వెళ్ళకపోతున్నాం. ఇంకో విషయం ఏంటంటే అదేంటో కానీ సమ్మర్లో కూడా మా పాపకైతే జలుబు చేసింది, విపరీతంగా జలుబు అయితే చేసింది. మరి వాటర్ చేంజ్ వల్ల ఏమో శ్రీకాకుళం, వైజాగ్, మళ్ళీ నర్సీపట్నం వాటర్ చేంజ్ వల్ల తనకి జలుబు చేసింది.
ఇక్కడ ఏంటంటే మా పాప బాబును అక్క వాళ్ళ పాప అయితే నేను కొన్న శనగలు అయితే తింటున్నారనమాట. ఇక్కడ అమ్మ పులిహోర అయితే మొత్తం కలుపుతుంది. అదిగోనమ్మ కలర్ తక్కువగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. పోన్లే అమ్మ ఏదేది ఏమైపోయింది అని చెప్పేసి అని అంటున్నాను. ఇక్కడ మా ఓడైతే ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆ గిన్నెతో మొత్తం శనగలు పలుకులు మొత్తం ఆడిగే ఇచ్చేయాలంట. అందుకని వాళ్ళ అక్క తీసుకుంటుందని, వాళ్ళ పెద్దక్క తీసుకుంటుందని ఆడు ఏడుస్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే అమ్మ బాగా కలిపేస్తుంది. ఇదేంటంటే మనం కలిపేసిన వెంటనే తినకుండా కొంచెం ఒక అరగంట గంట వరకు మనం ఆ పక్కన పెట్టేసి తర్వాత తింటే అంటే పులుపు అంతా ఇంపడుతుంది కదా, అంటే మొత్తం అన్నీ కలుస్తుంది కదా, కలిసిన తర్వాత తింటే చాలా బాగుంటుంది అనమాట. అలాగే చేసాము. అదిగోండి అక్కడ మా అమ్మ మొత్తం అంటే అంతా పులుపు పోపులు మొత్తం కలిసిలాగా కలుపుతుంది మొత్తం. అయితే అమ్మకైతే ఫుల్ చెమటలు పట్టేసాయి. ఎందుకంటే వంటగదిలో వంట చేయడం అంటే అందులోనే ఎండాకాలంలో వంట చేయాలంటే చాలా కష్టం కదా. ఇప్పుడు మా ఇంట్లో దగ్గర 15 నుంచి 20 మంది అయితే ఉన్నాము. ఒక మినీ హాస్టల్ అండి మాది. అసలు బోల్డ్ కంచాలు, అసలు వంట చాలా అంటే చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. అక్కడ మా అమ్మ నాకు టేస్ట్ పెట్టింది అనమాట, ఎలా ఉందో చూడమని. అయితే తర్వాత 1 అవర్ అయిన తర్వాత అయితే నేను ప్లేట్లో వేసుకొని చూసాను అనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్. కలర్ ఏదైనా కొంచెం తగ్గి ఉండొచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. దానికి తోడు బంగాళదుంప కూర కూడా చాలా అంటే చాలా బాగుంది. మేము కూడా ఫ్రైడే సాటర్డే అయితే నాన్ వెజ్ తినమండి. క్రిస్టియన్ అయినా కూడా మేము కూడా ఫస్ట్ నుంచి కూడా ఫ్రైడే సాటర్డే అయితే మేము కూడా నాన్ వెజ్ అయితే తినము. ఇక్కడ దాంతోనే బంగాళదుంప కూర పులిహోర అయితే నేను తింటున్నాను. ఇంక ఈవినింగ్ 4-5కి అయితే స్నాక్స్ టైం కదా. అయితే స్నాక్స్కి అయితే అదే చిన్ని బోండాలు, గారెలు, ఇంకైతే మిరపకాయ బజ్జీలు అయితే తీసుకొచ్చాము. సాయంత్రం అయ్యేసరికి వర్షం పడిపోతుంది అనమాట. అక్కడ మా పాప అయితే నాకు ఒక ప్యాకెట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏడ్చేస్తుంది. పిల్లలందరూ అయితే తింటున్నారు. అది కూడా తింటున్నారు. స్నాక్స్కే 200 నుంచి 300 వరకు అయితే అయిపోతుంది, అంటే ఎక్కువ మంది ఉండడం వల్ల. ఇగోండి ఇలా తింటున్నారు. మా పాప అయితే ఏడుస్తూ ఉంది. తర్వాత మా నాన్న డ్యూటీ నుంచి వచ్చినప్పుడు అయితే చాట్ అయితే తీసుకొచ్చారు. 3 డబ్బాలతో చాట్ అయితే తీసుకొచ్చారు. అంటే ఇద్దరిద్దరికి అయితే చాట్ అయితే తీసుకొచ్చారు. ఎవరో ఇద్దరిద్దరు వాళ్ళు తింటున్నారు అనమాట. అక్కడైతే రష్మిత బాగా తింటుంది. థ్యాంక్ యూ అని చెప్పేసి వాళ్ళ తాతయ్యకి అయితే చెప్పింది. ఇదనమాట ఈ వీడియో.